హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు భాస్కర్స్ ఏరియా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జనగణనకు సంబంధించిన సమాచారం ఎవరు సేకరిస్తారు? ఉపాధ్యాయుల లేదా సచివాలయ ఉద్యోగుల అనే సందిగ్ధం మొన్నటి వరకు ఉన్నింది. ఇప్పుడు దాని మీద ప్రభుత్వం పరిష్కారం చూపడం జరిగింది. మరి ఏంటా పరిష్కారం అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. సందిగ్ధతకు తెర, సచివాలయ సిబ్బందికే జనగణన బాధ్యతలు. జనగణన ఇప్పటి వరకు ఉపాధ్యాయులతో నిర్వహించేవారు. వీరితోనో నిర్వహిస్తారా లేదా సచివాలయ ఉద్యోగులకు అప్పగిస్తారా అనే సందిగ్ధత ఇప్పటి వరకు నెలకొని ఉంది. దీనికి తెరదించుతూ స్వర్ణ, గ్రామ మరియు వార్డ్ సచివాలయ ఉద్యోగులు ఈ బాధ్యత అప్పగించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. ఈ క్రమంలో వీరి సమగ్ర వివరాలు అప్లోడ్ చేసే ప్రక్రియలో మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి జిల్లా అధికారులు నిమగ్నమయ్యారు. జిల్లాలో మే 1వ తేదీ నుంచి 30వ తేదీ వరకు ఇళ్ల సంఖ్యను లెక్కిస్తారు. 33 ప్రశ్నల ఆధారంగా తొలుత ప్రజల గృహాల స్థితిగతులు, ఇంట్లో ఉన్న వారి పరిస్థితులు, వారికి అందుబాటులో ఉన్న సదుపాయాలు, చరాస్తుల వివరాలు నమోదు చేస్తారు. గ్రామ, మున్సిపాలిటీల విస్తీర్ణం, జనాభా ఆధారంగా హౌస్ లిస్టింగ్ బ్లాకులుగా HLB విభజించే ప్రక్రియ చేపడతారు. ఒక్కో బ్లాక్ లో 180 నుంచి 200 ఇళ్లు లేదా 750 నుంచి 800 మంది జనాభా ఉండేలా చూస్తారు. వీరికి అప్పగిస్తారు. వెల్ఫేర్, ఇంజనీరింగ్ అసిస్టెంట్లు, అడ్మిన్, శానిటరీ సెక్రటరీలు, పంచాయతీ కార్యదర్శులు, VROలు, డిజిటల్ అసిస్టెంట్లు జనగణన సర్వేలో పాల్గొంటారు. ANM, ఎనర్జీ అసిస్టెంట్లను సర్వే నుంచి మినహాయించారు. ఇక పట్టణాల్లో ఉండే డేటా ప్రాసెసింగ్ సెక్రటరీ, గ్రామ సచివాలయాల్లోని డిజిటల్ అసిస్టెంట్లను రిజర్వ్ లో ఉంచుతారు. వీరిని డేటా అప్లోడ్, ఇతర సాంకేతిక అవసరాలకు వినియోగించుకునేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం. మరి దీంతో పాటు ఎవరైనా అభ్యర్థి వారికి సంబంధించినటువంటి సమాచారాన్ని వారే స్వయంగా కూడా జనగణనలో మరి పొందుపరచవచ్చు. అందుకోసం 16 నుంచి స్వీయ గణన. తొలి విడతగా ఈ నెల 16 నుంచి 30వ తేదీ వరకు స్వీయ గణనకు ప్రజలకు అవకాశం కల్పించారు. ఇందుకు http://sc.census.gov.in అనే వెబ్సైట్ లో గాని, మొబైల్ యాప్ లో గాని వివరాలు నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. ఇంటి యజమాని పేరు, మొబైల్ నంబర్, ఈమెయిల్ ఐడి నమోదు చేస్తే వెంటనే OTP వస్తుంది. దాన్ని నమోదు చేస్తే 33 ప్రశ్నలతో పోర్టల్ కనిపిస్తుంది. అక్కడ వివరాలు నమోదు చేసుకోవాలి. మే 1వ తేదీ నుంచి ఇంటికి వచ్చే గణకులకు ఆ ఐడిని ఇస్తే వివరాలు సక్రమంగా ఉన్నట్లు నిర్ధారించుకున్న తర్వాత ఓకే చేస్తారు. ఈ విధంగా ఒకవేళ మీరంతకు మీరే సెన్సెస్ అంటే జనగణనలో పాల్గొనాలి అనుకుంటే మరి ఇక్కడ కనబర్చినటువంటి వెబ్సైట్ లో మీరు మరి సెన్సెస్ లో పాల్గొని మీ డేటా మీరే ఎంటర్ చేసుకోవచ్చు. లేదా సచివాలయ సిబ్బంది మీ ఇంటికి వచ్చి జనగణనకు సంబంధించిన సమాచారం సేకరించడం జరుగుతుంది. మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉపాధ్యాయుల లేదా సచివాలయ ఉద్యోగుల అనే సందిగ్ధతకు మరి తెరదించడం జరిగింది. జనగణనకు సంబంధించిన బాధ్యతలను సచివాలయ సిబ్బందికి అప్పగించడం జరిగింది. మరి ఇది జనగణనకు సంబంధించినటువంటి సమాచారం. ఇటువంటి ముఖ్యమైన సమాచారాన్ని భాస్కర్స్ ఏరియా మీకు అందిస్తూ ఉంటుంది. మరి ఇటువంటి ముఖ్యమైన సమాచారం మీరు మిస్ కాకుండా పొందడానికి మన భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి. అలాగే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.